Hey, hello guys, namaste. Welcome back to my YouTube channel. So my dear friends, ముందుగా ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ గ్రోత్ కారణమవుతున్నటువంటి వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల సోషల్ అవగాహనలో భాగంగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీ వరకు చేరవేస్తున్నాను. నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఇది కూడా ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ తో సోషల్ అవగాహనలో భాగంగా ఉండబోతుంది కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో పూర్తి లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో కలుసుకుందాం. లెట్స్ గో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కాస్త లెంత్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీరు లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు ఆహారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని మనము ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. కొంచెం లెంత్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు మీరు వాచ్ చేయండి. మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మన భారతదేశంలో 65% ప్రజలు కావచ్చు, అలాగే ఈ పాపులేషన్ కావచ్చు, ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు. తినడానికన్నా ఓవర్ గా తింటున్నారు అని చెప్పేసి కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి. మరి ఇంత ఓవర్ గా తింటున్నప్పుడు ఖచ్చితంగా మంచి జరగాల చెడు జరగాలని మనము ఒకసారి ఆ విషయంలో ఆలోచన చేసినట్లయితే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఈ సర్వేలు మనకు చెప్తున్నాయి. ఎందుకని అలా ఆలోచన చేసి చూస్తే మనకి న్యూట్రిషన్స్ సంబంధించిన ఫుడ్ని, న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని తీసుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి మనకు తెలుసు. న్యూట్రిషన్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు, ఫుడ్ని ఏ క్వాంటిటీలో తీసుకోవాలి. మొత్తం న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనగానే మనకు ఈ ఏదైతే మినరల్స్ కావచ్చు, వాటర్లో ఉంటాయి మినరల్స్, ఈ ప్రోటీన్స్ కావచ్చు, అలాగే విటమిన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవన్నీ మనకు బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎంతెంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పేసి మనకు నిర్దిష్టమైనటువంటి పనిని బట్టి, అంటే మనకు కొందరు హార్డ్ వర్క్ చేస్తారు, కొందరు సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి వీల్ చైర్ లో కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తుంటారు. వీళ్ళకి ఎలాంటి డైట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి డైట్ ఉండాలి అని చెప్పేసి మనకు క్యాల్కులేషన్ అయితే ఉంది. సో ఇకపోతే మనము రొటీన్ ఫుడ్ ని పదేగా ఎక్కువ తీసుకున్నట్లయితే ఆరోగ్యం కన్నా అనారోగ్యమే మనకు దరి చేరుతుందని చెప్పేసి ఈ సర్వేలు మనకు చెప్తున్నాయి. ముఖ్యంగా మనకు బ్యాలెన్స్డ్ ఫుడ్, న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఏదైతే మనకు చెప్తున్నామో, ఇందులో న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్ ఏదైతే మనము కార్బోహైడ్రేట్స్ తో పాటు విటమిన్స్, మినరల్స్ ఏదైతే చెప్పుకున్నామో వీటితో పాటుగా మనకు లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ కూడా ఇవి ఎంత ముఖ్యమో ఇది కూడా అంత ముఖ్యం అని చెప్పేసి నేటి సర్వేలు మనకు చెప్పడం అయితే జరుగుతుంది. అదేలానే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ తో పాటు లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ తో పాటు మనం తీసుకున్నట్లయితే యుక్త వయసులో మనం 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు యంగ్ గా అనిపించేటట్టు లుకింగ్ కావచ్చు, అలాగే మనకు గట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే కొన్ని ఆర్గాన్ల చుట్టూతా మనకు ఏదైతే గుడ్ బ్యాసిల్స్ ఉంటాయో మనకు రోగ నిరోధక శక్తికి అవి తోడ్పాటు అవుతాయో, మనకు అలాంటి బ్యాసిల్స్ మనకు సమృద్ధిగా మన శరీరంలో ఉన్నట్లయితే మన స్కిన్ కావచ్చు, మన శరీరం అవయవాలు కావచ్చు హెల్దీగా ఉంటాయని చెప్పేసి ఈ సర్వేలు చెప్తున్నాయి. మరి నేటి సమాజంలో మనము 20 సంవత్సరాల వ్యక్తిని చూస్తే ఏదో 35 సంవత్సరాలు అన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఓవర్ ఈటింగ్ వల్ల ఒబెసిటీ కావచ్చు, అలాగే కొన్ని రకాల డిజార్డర్స్ కూడా మనకు దరి చేరుతున్నాయని చెప్పేసి ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. అలాగే ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ వల్ల కూడా ఇలాంటి దుష్ప్రభావాలు మనిషి శరీరంలో వచ్చి చేరుతాయని చెప్పేసి కూడా మనకు నేటి సమాజంలో నేటి సర్వేల ద్వారా మనకు రుజువు అవుతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో సుమారు 65% ప్రజలు పాపులేషన్ ఏదైతే ఉందో ఓవర్ ఈటింగ్ కావచ్చు, అలాగే సరైన న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ లేకపోవడము, అలాగే ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ ఎలా తీసుకోవాలి, న్యాచురల్ గా మనకు దొరికేది మనకు పెరుగులోని కాబట్టి పెరుగుని సరిగ్గా మనం వాడట్లేదు అని చెప్పేసి ప్రపంచానికి మనం పెరుగుని పరిచయం చేసాం. పాల నుంచి పెరుగు, వెన్న ఇలాంటివి మనం ప్రపంచ దేశాలకి మనమే పరిచయం చేశాం. కాబట్టి అయినా ఈ జనరేషన్ లో పెరుగుని మనమే ఎలా వాడాలో కూడా మనకు అంత అవగాహన లేకుండా పోయిందని చెప్పేసి నేటి సమాజంలో కొన్ని సర్వేల ఆధారంగా మనకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి పెరుగుని ఎలా తీసుకోవాలి, మనం జనరల్ గా ఫంక్షన్ లో వెళ్ళిన తర్వాత మనం ఫంక్షన్ లో కావచ్చు మజ్జిగ ఇస్తూ ఉంటారు, అలాగే ఇంట్లో కావచ్చు మనం ప్యాకెట్ పెరుగు తెప్పించుకుంటాం, బకెట్ లోంచి వాళ్ళు క్యారీ చేసి మనకు సర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు ఏదైతే జీవం ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ మనం తింటున్నామా, నిర్జీవమైనటువంటి బ్యాసెస్ మనం తీసుకుంటున్నామా అని చెప్పేసి ఒక్కసారి మనకి మనమే ఆలోచన చేయాలి.
మనం 90% మంది సరిగ్గా మనము జీవం ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ పెరుగులోంచి ఏదైతే మనకు సహజంగా లభించే ఈ బ్యాసిల్స్ ఉన్నాయో అవి మనం వాడట్లేదు అని చెప్పేసి మనకు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరి ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం వేడి అన్నంలో ఎప్పుడు తీసుకోకూడదు. అలాగే కూరగాయలతో పాటు పెరుగుని అస్సలు వాడకూడదు. పెరుగుని న్యాచురల్ గా తీసుకోవాలంటే మజ్జిగ రూపంలోనే తీసుకోవాలి, లేదంటే పెరుగుని డైరెక్ట్ పెరుగు రూపంలోనే తీసుకోవాలి. దానిలో ఎలాంటి పదార్థాలు కలపకుండా, కొందరు మజ్జిగ కావచ్చు దానిలో చక్కెర వేసుకోవడం చేస్తూ ఉంటారు, అలాగే ఉప్పు వేయడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల జీవం లేని ఆ బ్యాసిల్స్ మనం తీసుకుంటున్నామని అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము పూర్వం ఏదైతే మనకు ఈ పెరుగుని ఎలా ఫర్మెంటేషన్ చేసి మనకు పెరుగు ఎలా అందించే వాళ్ళు అలాగే తీసుకుంటే 100% మనకు జీవం ఉన్నటువంటి పెరుగు మనకు ఆస్వాదిస్తూ తినొచ్చు అని చెప్పేసి కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి. మనము ప్రపంచ దేశాలకు పెరుగుని పరిచయం చేసినప్పటికీ ఈ జనరేషన్ లో మనం పెరుగుని ఎలా వాడాలో కూడా తెలుస్తలేదు. న్యాచురల్ గా మనకు పాలే సరిగ్గా కల్తీ పాలు వస్తున్నాయి కాబట్టి ఆ కల్తీ పాలని మళ్ళీ మనం పెరుగుగా చేసుకుని అది ప్లాస్టిక్ డబ్బాలో 4-5 రోజులు స్టోరేజ్ చేసిన తర్వాత మనము ఆ పెరుగుని మనం ఫంక్షన్లలో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు మనం వాడుతూ ఉన్నాము. ఇది సరైన పద్ధతి కాదని కొన్ని సర్వేలు మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఏదైతే మనం పూర్వం ఇంతకుముందు ఏదైతే మనం పెరుగు వాడే వాళ్ళమో ఇళ్లలో ఒక మట్టి పాత్రలో దాన్ని అన్నం వేసి అందులో కాచినటువంటి గోరువెచ్చటువంటి పాలు దాన్ని వేసి తోడేసి ఏదైతే మనము మార్నింగ్ కల్లా పెరుగు అయ్యేదో అలాంటిది 100% జీవం ఉన్నటువంటి పెరుగు అని చెప్పేసి ఆ సర్వేలు మనకు చెప్తున్నాయి. ఇక్కడ నుంచిన అలాంటి పొరపాటు వల్ల మనము జీవం ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి పెరుగుని మనం తీసుకోకుండా జీవం ఉన్నటువంటివి తీసుకుంటే మన స్కిన్ కావచ్చు, అలాగే మనకు గట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్టమక్ రిలేటివ్ ఉన్నటువంటి డిసీజ్లు రాకుండా ఉంటాయి. మనం జనరల్ గా మోషన్స్ అవుతున్నప్పుడు, డయేరియా కానీ డైసెంట్రీ అవుతున్నప్పుడు కావచ్చు, డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు మజ్జిగ తాగమని చెప్తుంటాం, అలాగే పెరుగుతో అన్నం తీసుకోమని చెప్తాం. కాకపోతే మీరు జీవం ఉన్నటువంటి బ్యాసిలస్ న్యాచురల్ గా తీసుకున్నట్లయితే అట్లాంటి పెరుగులో ఉన్న న్యాచురల్ గా ఉన్నటువంటి బ్యాసిల్స్ మనకి శరీరానికి కావచ్చు, అలాగే ఆర్గన్ కి కావచ్చు, మనకు ప్రేగులలో కావచ్చు మనకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. మనం పెరుగు బ్యాసిల్స్ ఏవైతే ఉన్నాయో మన స్టమక్ లో వెళ్ళిన తర్వాత అక్కడ యాసిడ్స్ లో కలవకుండా నేరుగా మనకు పేగులోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న ప్రేగు నుంచి మనకు పెద్ద ప్రేగులో ఏదైతే మనకు రోగ నిరోధక శక్తి కావచ్చు, అలాగే మనకి వేరే ఇతర ఆర్గన్లకి సపోర్టివ్ గా ఏదైతే మనకు ఈ బ్యాసిల్స్ ఉపయోగపడతాయో అలాగా మనకి శుద్ధమైనటువంటి పెరుగు కావచ్చు, అలాగే జీవం ఉన్నటువంటి పెరుగు వాడితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ సర్వే మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఈ చిన్న ఇన్ఫర్మేషన్ లాగానే అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనము చేస్తున్నటువంటి మిస్టేక్ ని మనం అబ్జర్వ్ చేయము. కాకపోతే మన భారతదేశంలో ఒకటి సరైనటువంటి పాలు, కలుషితం లేనటువంటి పాలు మనకు అందినప్పుడు, అలాగే వంట నూనెలు ఏదైతే మనకు సరైనటువంటి న్యాచురల్ ప్రాసెస్ తో వచ్చినటువంటి ఈ వంట నూనెలు మనకి ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వస్తాయో అప్పటి వరకు ఈ కల్తీ లేని ప్రొడక్ట్స్ మనకు రాకుండా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే వాటిని తీసుకుంటూ ఉన్నామో మన ఏదైతే మనకు ఆరోగ్యాన్ని కావచ్చు, అలాగే మన ఆయుష్ని కూడా క్షీణింపజేస్తుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా దృష్టి సాధించాలి ప్రతి ఒక్కరూ. మనం తీసుకునే ఫుడ్ ని ఎలా తీసుకోవాలి, ఎంత న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఉన్నటువంటి ఫుడ్ ని మనం వాడితే మన ఆయుష్ కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, శరీరం ఫిట్గా ఉంటేనే మన ఆలోచన విధానం కావచ్చు, అలాగే మనం ఏదైనా కాన్సన్ట్రేషన్ చేయాలన్నా మన శరీరం బాగుండాలి. రోగాలతో ప్రతి సీజనల్ మారినప్పుడు మనకు రోగాలు వచ్చి ఏదో హాస్పిటలైజ్డ్ అయ్యి 10 రోజులైనాక సిక్ అయిన తర్వాత మళ్ళీ వర్కులలోకి వెళ్ళిపోవడం అలా చేయకుండా ఖచ్చితంగా డిసీజ్ చిన్నవి ఏవైనా ఫ్లూస్ అట్లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకంటూ ఒక రెసిస్టెంట్ పవర్ తో వాటిని ఎదుర్కొనేటట్టు చేయాలి. కానీ మెడికేషన్స్ తో పాటు మనము ఏదైతే ఆర్టిఫిషియల్ గా మనము కల్తీ ఫుడ్ ని రోజుగా తీసుకున్నట్లయితే, అది ఎంత ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యానికి ప్రమాదం, జనరేషన్ కి ప్రమాదం. కాబట్టి దీని విషయంలో మీరు ఆలోచన చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది సోషల్ అవేర్నెస్ లో భాగంగానే ఈ వీడియోని మీ వరకు చేరవేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు నాకు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సోషల్ అవేర్నెస్ లో భాగంగా మీకు ఒక
చక్కటి అంశంతో మంచి కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ ఓపికకి అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బాయ్. నమస్తే. గుడ్ లక్ ఫ్రెండ్స్. మీ ఆరోగ్యం మీ చేతిలోనే, జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. మరొకసారి నమస్తే. గుడ్ లక్ ఫ్రెండ్స్. బాయ్.